చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి నేడు మనం ఆలోచించబోయేటువంటి అంశం బీబీటీఎస్ థర్డ్ ఇయర్ చెరను చెరగా కొనిపోవుట అనగానేమి. చెరను చెరగా కొనిపోవుట అనగానేమి. బైబిల్లో వ్రాయబడిన చెరను గూర్చి, చెరను చెరగా కొనిపోవుటను గూర్చి నేడు క్రైస్తవ సమాజంలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాక్యాన్ని పరిశీలించడంలో మనిషి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం చేత మరి కొన్ని సందర్భాలు అర్థం కాక వారు అనుకుంటున్నదే నిజమని భ్రమలో ఉండి ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కావచ్చు, మరి బోధకులు కావచ్చు ఉండడం ఎంతో విచారకరం. దేవుని గురించి తెలుసుకోవాలంటే, ఆయన యొక్క ఆలోచనలు గ్రహించాలంటే మరి జ్ఞానానుసారంగా ఉత్తమంగా ఆయన గురించి పరిశోధిస్తేనే తెలుస్తుంది. అంటే కనిపించేటువంటి మనిషి హృదయంలో ఏముందో తెలియనప్పుడు కనిపించని దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ని బాగా ధ్యానించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. మరి కనిపించని దేవుడు తనను గూర్చి మనం తెలుసుకొనుటకు 66 పుస్తకాల రూపంలో మనకు బైబిల్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు క్రైస్తవులు చెరను చెరగా కొనిపోవుట అనగానేమైనటువంటి సందర్భాన్ని పరిశీలించడంలో, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో మరి అవగాహన లోపంతో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరి వాక్యాన్ని పరిపూర్ణంగా చదివితే అర్థమవుతుంది తప్ప, దీవారాత్రములు ధ్యానిస్తే అర్థమవుతుంది తప్ప, బైబిల్లో ఒక పదాన్ని పట్టుకొని ఇంకొక పదాన్ని జత చేసి చదివితే ఆ విషయం మనకు బోధపడదు. బైబిల్లో అక్షరాల కంటే ముఖ్యంగా అర్థాలను, భావాలను బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక రోగి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ రోగికి 2 విషయాలు తెలియజేయాలి డాక్టర్. రోగం ఎందుకు వచ్చిందో చెప్పాలి, దానికి మందులు ఎలా వాడాలో, ఎలా పోతుందో చెప్పాలి. రోగం ఎందుకు వచ్చిందో చెప్పకపోతే, జాగ్రత్త తీసుకోకపోతే మరలా వచ్చేటువంటి అవకాశం ఉంది. రోగం ఎందుకు వచ్చిందో చెప్పి పంపిస్తే మరి ఆ రోగం తగ్గేటువంటి అవకాశం లేదు. కనుక అదేవిధంగా ఈరోజు బైబిల్ని గురించి బోధలో మరి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, మనం అనుకుంటున్నది నిజమని అనుకున్నప్పుడు ఆ నిజాన్ని వారి దగ్గరకు మనం తీసుకువెళ్ళినప్పుడు అది ఏ విధంగా నిజమో వివరించి చెప్పేటువంటి పరిజ్ఞానం, అవగాహన మనకు ఉండాలి. వారు అనుకుంటున్నది, ఇప్పటి వరకు అనుకుంటున్నది అబద్ధమైనప్పుడు ఆ అబద్ధం ఎలా అబద్ధమో చెప్పాలి. అంటే నిజాన్ని నిజానంగా నిరూపించాలి, అబద్ధాన్ని అబద్ధంగా నిరూపించాలి. నాకు తెలిసిందే నిజము, నేను చెప్పేదే వాస్తవము, నీవు చెప్పేది నాకు అవగాహన లేదు, నాకు తెలియదంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు నమ్ముతున్నది, నువ్వు చెప్పేది నీకు నిజమైతే, నేను నమ్ముతున్నది, నేను చెప్పేది, నేను అవగాహన చేసుకున్నది నాకు నిజమైనటువంటి మొండి వైఖరితో ఉండిపోతారు. కనుక వారిని ఒప్పించాలంటే మరి వాక్యానుసారంగా బాగా చదివి వాళ్ళని వారు అనుకుంటున్నది ఎలా అబద్ధాన్ని ఎలా నమ్ముతున్నారో దాన్ని నిరూపించేటువంటి జ్ఞానం మనకు ఉండాలంటే బైబిల్ని బాగా చదివితే తప్ప అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులకు అర్థం కానిటువంటి సందర్భం చెరను చెరగా కొనిపోవుట అనగానేటువంటి ఆ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే, ఆ చెర అనేటువంటి పదం ఎక్కడుందో మరి మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి
మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, అంటే చెర అంటే బంధించేది. చెరసాల అని ఎందుకంటున్నామంటే 4 గోడల మధ్య బంధింపబడతారు కాబట్టి చెరసాల అంటున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో చెరను చెరగా అంటున్నాడు. అంటే చెర అని మనం ఆలోచిస్తే ఈ చెర అనేటువంటి పదాలు ఒక అడవిలో క్రూర జంతువులను బంధించడానికి ఉపయోగిస్తారు ఈ చెరలు. అంటే ఒక సింహాన్ని బంధించాలంటే దానికి చెర వేసి దానికి ఆహారం చెరలో పెట్టి దాన్ని బంధిస్తారు. బంధించిన తర్వాత దాన్ని మరొక పెద్ద బాక్సులోకి, పెద్ద చెరలోకి పంపించడం జరుగుతుంది. అంటే ఒక చెర ఇంకొక చెర, ఆ చెరను ఇంకొక పెద్ద చెర బంధించింది. దాన్నే చెరను చెరగా బంధించడం అంటారు. మరి ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే చెరను చెరగా అనే ఈ సందర్భాన్ని గురించి ఆలోచించి వారు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పరదేశకు వెళ్ళారు. పరదేశంలో ఉన్నటువంటి వారిని, అంటే చెరలో ఉన్నటువంటి వారిని, పరిశుద్ధులను, పరదేశంలో ఉన్నటువంటి వారిని మరి పరలోకం తీసుకుపోయారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులను పరలోకానికి తీసుకుపోయారని ఎక్కువ మంది ఈరోజు క్రైస్తవ సమాజాన్ని నమ్ముతుంది. ఈ విధంగా వీరు అనుకొండకు ఇంకొక సందర్భాన్ని జత చేసి వారు అనుకుంటున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఎందుకు వీరు ఈ విధంగా అపార్థం చేసుకున్నారని మనం ఆలోచిస్తే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. చాలు. అంటే ఈ సందర్భంలో కూడా మొదటి పేతురు పత్రికలో ఉన్నటువంటి సందర్భం, మరి అదేవిధంగా ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి సందర్భం. ఎఫ్ఎస్సి పత్రికలో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎఫ్ఎస్సి పత్రికలో మరి ఎఫ్ఎస్సీలకు అనగా అన్ని జనుల నుంచి క్రైస్తవులైనటువంటి వారికి వ్రాయబడేటువంటి పత్రిక అది. అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారికి వ్రాసినటువంటి సందర్భం పౌలు గారు. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి సందర్భంలో కూడా చెర అనేటువంటి పదం ఉంది. అంటే ఆయన అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అంటున్నాడు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు అనేటువంటి సందర్భం. అంటే వీరు ఏమని అర్థం చేసుకున్నారంటే ఆ చెర ఈ చెర, ఈ రెండు పదాలను బట్టి ఈ రెండు చెరలు ఒకటే అని అక్షరాలను ప్రాథమికంగా తీసుకున్నారు. వాటిలోని అర్థాన్ని, భావాన్ని ఆలోచించక మరి అక్షరాలనే ప్రాథమికంగా తీసుకున్నందుకు ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేకమైనటువంటి అబద్ధ బోధనలు సమాజంలోకి వచ్చేసాయి. మనం బైబిల్ని చదువుతున్నప్పుడు అక్షరాలను ప్రాథమికంగా తీసుకోకూడదు. వాటిలోని అర్థాన్ని, భావాన్ని పూర్తిగా ఆలోచిస్తేనే మనకు ఆ విషయం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది తప్ప అక్షరాలను ప్రాథమికంగా తీసుకుంటే మరి ఎన్నో పొరపాట్లు, అవగాహన లోపంతో అబద్ధ బోధలుగా మరి సమాజంలో ఈరోజు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉన్న వాటి చెర, మరి ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న చెర ఒకటేనా అని మనం ఆలోచిస్తే, మరి పేతురు పత్రికలో ఉన్న చెరను గురించి మొదటిగా ఆలోచిద్దాం. తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి చెరను గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడం అన్నది. ఈ సందర్భాన్ని కూడా ఏమి అర్థం చేసుకున్నారంటే యేసుక్రీస్తు రాబడక ముందు, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు మరి ఎంతో మంది చనిపోయారు కదా, వారికి కూడా యేసు రక్తం కావాలి గనక యేసుక్రీస్తు రాకముందు చనిపోయినటువంటి వారికి రక్తం ఇచ్చి వారిని పరిశుద్ధులుగా చేసి వారిని అందరినీ కూడా పరలోకానికి వెళ్ళిపోయాడని ఇంకొక రకంగా నమ్ముతున్నారు. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న సందర్భంలో
అదేవిధంగా ఈ సందర్భం రెండు జత చేసి ఒకరేమో పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరదేశులుగా ఉన్నటువంటి వారిని వెళ్తున్నారంటే ఇంకొక సమాజం ఏమనుకుంటుందంటే యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయినటువంటి ఆత్మలు వారందరూ కూడా మరి పాతాళంలో ఉన్నారు కదా, వారికి రక్తం ఇచ్చి వారిని పరిశుద్ధులుగా తీర్చి వారిని కూడా యేసుక్రీస్తు వారి పరలోకానికి తీసుకువెళ్ళారని నమ్ముతున్నారు ఈరోజు. మరి ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచిస్తే మొదటిగా పేతురు గారి సందర్భంలో ఉన్నటువంటి దాన్ని ఆలోచిద్దాం. పేతురు గారి సందర్భంలో ఏం చెప్తున్నాడు? ఇంకా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహు దినంలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా, ఇక చాలా అవిధేయులు ఎవరు ఇక్కడ? నోహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు. నోహు గారికి ఆయన కుటుంబం తప్ప అక్కడ ఉన్నటువంటి సమాజం ఎప్పుడు కూడా లోబడలేదు. సుమారుగా మనం బైబిల్లో ఆలోచిస్తే 100 సంవత్సరాల దగ్గర ఓడ నిర్మించబడింది. ఆ 100 సంవత్సరాల్లో మరి నోహు గారు ఎంతమందికి చెప్పింటారు? ఒకరోజు జలప్రలయం వస్తుంది, దేవుడు నాకు చెప్పాడు మీరందరూ నాతో పాటు ఓడలేకి రావాలి, అప్పుడే మీరు రక్షింపబడతారంటే అప్పటి వరకు ఒక వాస్తవం ఏంటంటే అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది కురవలేదు. అప్పటి వరకు మరి పంటలు ఎలా ఉన్నాయంటే భూమి ఆవిరి భూమిని తడిపిందంట. ఆ విధంగా పంటలు పండాయి. మరి నోహు గారి కాలానికి వర్షమే లేదు. అటువంటి సందర్భంలో దేవుని విశ్వసించి మరి ఆయన ఓడను సిద్ధపరచుకుంటున్నప్పుడు ఎంతో మందికి ఆ 100 సంవత్సరాలు చెప్పాడు. అయినా వారెవ్వరు కూడా ఆయన మాట వినలేదు. ఆయన కుటుంబం తప్ప ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు. ఆ కాలంలో మరి పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్వరు వినేటువంటి స్థితిలో లేరు వాళ్ళు. ఎవరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తినడం, త్రాగడం, పెళ్లికి ఇవ్వడం, పెళ్లికి ఇచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేయడం, మరి ఈ లోకపు మరి శరీర క్రియలతో వారందరూ కూడా వారు పాపంలో మునిగిపోయారు. ఆ అవిధేయులైన వారికి ఆత్మ అనేది ఒకటి ఉంది. అవిధేయులైన వారికి ఆత్మ, ప్రతి ఒక్క మనిషికి మన దేహం మరి మనకు కనబడుతున్నటువంటి శరీరం కాదు, శరీరము ఆత్మతో మిళితమైనటువంటి ఈ దేహం ఉండబట్టే మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం, వింటున్నాం, అన్ని చేస్తున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి ఈ శక్తి మనల్ని ఒకసారి విడిచిపెడితే మరి మరణించడం జరుగుతుంది. ఈ శక్తి ఉన్నందుకే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా అవిధేయులైన వారి యొద్దకు మరి వారిలో ఒక ఆత్మ అనేటువంటిది ఉంది. ఆ ఆత్మ దేవునికి లోబడక వారందరూ కూడా దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి, నోహు గారి మాటను పెడచెవిన పెట్టి శరీర కార్యాల్లో మునిగిపోవడం జరిగింది. ఆ శరీర కార్యాల్లో మునిగిపోవడం వల్ల వారు పాపంలో బంధించబడ్డారు. వారి యొక్క ఆత్మలు పాపంలో బంధించబడ్డాయి. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే మద్యపానం తాగేటువంటి వ్యక్తికి లేదా సిగరెట్లు తాగేటువంటి వ్యక్తికి వారు ఎన్నో సందర్భాల్లో నేను ఇది మానివేయాలని అనుకుంటారు, కానీ అది మానలేకపోతారు. ఎందుకంటే వారు దాని నుంచి రాలేకపోతున్నారంటే ఆ వ్యసనాలు వారిని బంధించేసాయి. ఎన్నో సందర్భాల్లో అనుకుంటారు. కొందరైతే మద్యపానాన్ని మానేయడానికి అప్పుడప్పుడు మాలలు వేస్తుంటారు, కానీ ఆ దీక్షలో ఉన్నటువంటి కాలాన్ని కూడా పూర్తి చేసుకోకుండానే మందు తాగేస్తుంటారు. ఎందుకంటే వారు ఆ చెరలో, ఆ మద్యపానం అనేటువంటి చెరలో ఉండిపోయారు, ఆ ధూమపానం అనేటువంటి చెరలో ఉండిపోయారు. నోహు కాలంలో కూడా మరి వారి యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరు చెప్తే వినేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. కనుక పేతురు గారి సందర్భంలో రాయబడినటువంటి ఆ సందర్భం అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. చెరలో ఉన్నటువంటి ఆత్మలంటే పాపంతో బంధించబడినటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. మరి నోహు గారు చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు వారిదేనా? ఒకసారి ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలమ్మ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమట దేవుని దగ్గర ఉందంట. ఆ వాక్యమే దేవుడట, దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు మరి వాక్య రూపంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చాలమ్మ. ఆ వాక్యం అట శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యము యేసుక్రీస్తు వారని మనకు తెలుసు. ఆ వాక్యమే మరి నోహు గారి కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి నోహు గారి ఆత్మలో ఆత్మగా మరి వారికి ప్రకటించడం జరిగింది. అయినా వారందరూ కూడా లోబడలేకపోయారు. ఈ సందర్భం అర్థమవుతుంది కదా. 1 పేతురు పత్రికలో రాయబడినటువంటి సందర్భము, ఆ రోజు ఉన్నటువంటి ప్రజలలో పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారి యొద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రకటించడం జరిగింది. దీనికి ఆధారం ఏంటంటే అదే ఆధారం, ముందు అదే వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడను సిద్ధపరచేటప్పుడు ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. క్లియర్గా చెప్తున్నాడు ఆ వచనంలో. ఓడను సిద్ధపరచబడుచుండగా మరి అవిధేయులైన వారి యొద్దకు, చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వీరందరూ కూడా పాపం అనేటువంటి చెరలో బంధింపబడిపోయారు. పాపాన్ని మానుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఎఫెసీ పత్రికలో మరి చెప్పబడినటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని గురించి ఆలోచిస్తే, మరి పేతురు పత్రికలో ఉన్నటువంటి సందర్భము మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, పేతురు పత్రికలో ఉన్నటువంటి సందర్భము మనుష్యులను గూర్చి, అంటే భూమి మీద పాపంలో ఉన్నటువంటి నోహు గారి కాలంలో ఉన్నటువంటి మరి ఆ సందర్భంలో పాపం అనేటువంటి చెరలో ఉన్న దాని గురించి చెప్తున్నాడు ఆ వచనం. మరి ఎఫెసీ పత్రికలో మరి పౌలు గారు చెప్తున్నటువంటి ఆ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే, ఆ సందర్భాన్ని మనం ఆలోచించుకోవాలంటే ఒకసారి రెఫరెన్స్ చదివి ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడినది. యేసుక్రీస్తట ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయాడంట. మరి చెర అంటే ఏంటి? మరి ఆ చెరను ఇంకొక చెరగా మరి యేసుక్రీస్తు గారు బంధించి తీసుకుపోయారని చెప్తున్నారు. మరి ఈ సందర్భాన్ని అర్థం కావాలంటే యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని, యేసుక్రీస్తు యొక్క ఆ మహాయాగాన్ని, బలియాగాన్ని అర్థం చేసుకుంటే ఈ సందర్భం అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలు. యేసుక్రీస్తు వారు మన సమాధానమయ్యింది మీకును మాకును అంటే ఎఫెసీ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి, అన్య జనుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి ఆ ప్రజలకు, ఆ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్య జనుల నుండి క్రైస్తవులుగా మారినటువంటి వారికి రాయబడుతున్నటువంటి సందర్భం. మీకును మాకును అంటే మీకంటే ఎవరు అర్థమవుతుందా? మీకంటే క్రైస్తవులుగా అంతకుముందు పిలువబడినటువంటి అన్య జనులకు, మాకును అంటే ధర్మశాస్త్రం నుంచి, యూదా మతం నుంచి వచ్చిన మరి దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును అంటున్నాడు. వీరికి వారికి ఉండేటువంటి ద్వేషం ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో పాలస్తీనా దేశానికి నడిపించేటువంటి ఆ సందర్భంలో మార్గం మధ్యలో విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల, రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, అప్పటి వరకు ఈజిప్టులో, ఐగుప్తులో మరి అన్ని దేవతలను ఆరాధించి పూజించినటువంటి వారు అదే పద్ధతులు ఇక్కడ కూడా
మానుకోక వారు చేస్తారనేటువంటి దానితో దేవుడు వారికి విధిరూపకమైనటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీకును మాకును ఉండిన ద్వేషంను అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రంను తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. యేసుక్రీస్తు వారట ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ దాన్ని పాటించలేక వారిని నీతిమంతులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారికి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక మరలా పాపులైపోయారు వారందరూ కూడా. దేవుడు వారి యొక్క పిల్లలను సక్రమమైనటువంటి మార్గంలో నీతిమంతులుగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు ఇస్తే దాన్ని పాటించలేక వారందరూ కూడా పాపంలో పడిపోయి వారందరూ కూడా బంధింపబడ్డారు. వారందరికీ కూడా దాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పటికున్నటువంటి పరిస్థితి కంటే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇంకా పాపం ఎక్కువైపోయింది వారిలో. మరి మనకు అంటే అన్యజనులకు అప్పటి వరకు ఏ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. వారందరూ దేవునికి దూరస్తులుగా ఉన్నారు అన్యజనులు. ధర్మశాస్త్రం మరి ఇజ్రాయేలీలకు ఇవ్వబడినప్పటికీ దానిలోని ఆజ్ఞలను పాటించలేక మరలా పాపంలో పడిపోయారు. అటువంటి సందర్భంలో దేవుడు మరలా పునరాలోచన చేసి ధర్మశాస్త్రం మరి ఎలాగైనా నా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది తీసివేయాలని దేవుడు అనుకున్నాడు. ధర్మశాస్త్రం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి చిక్కులు వచ్చాయో మనం ఒకసారి ఆలోచిస్తే ధర్మశాస్త్రం వల్ల మరి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ప్రమాదం వచ్చిందని మనం ఆలోచిస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపంనకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడే అని వ్రాయబడినది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. పౌలు గారు ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు ఎవరు? ఇజ్రాయేలీలు. వారికే ఇవ్వబడింది. ఆ సంబంధులందరట శాపంనకు లోనయ్యున్నారు. వారంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని పాటించలేక ప్రతి ఒక్కరూ కూడా శాపగ్రస్తులైపోయారు. శాపంనకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని, అంటే నిలకడగా ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదంటే ఒకసారి ఆలోచిస్తే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఒక పద్ధతి ఉంది. అంటే నిర్గమకాండం మరి ఆదికాండం తర్వాత నిర్గమకాండం చదివితే దాంట్లో ఎలా ఉంటుందంటే, ఒకడు ఉదాహరణకు చెప్తున్నా, ఒకని చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఎవడైతే విరగొట్టిండో వాని చెయ్యి కూడా తీసేయాలి. ఈ పద్ధతి ఎక్కడ ఉంటుందంటే మరి దుబాయ్ ఆ ప్రాంతాల్లో మరి ముస్లిం కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఎవడైనా తప్పు చేస్తే వానికి వెంటనే ఉరిశిక్ష వేయడము, లేదంటే చేయి నరకడము, కాలు నరకడం అనేటువంటి పద్ధతి ఉంది. అంటే వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఎంత కఠినమైనటువంటిది అంటే వారు ఎవ్వరు కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదంటే ఇవ్వబడినటువంటి 100 ఆజ్ఞల్లో 99 చేసి ఒకటి చేయకపోయినా ఆ 99 కూడా ఫెయిల్ అయిపోయినారు. ఆ 99 కూడా చేయని వారితో సమానం అయిపోతారు. పూర్వకాలంలో మరి ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే 11-12 సబ్జెక్టులు ఉంటాయి. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు 12 ఒకటేసారి పాస్ కావాలి. ఆ 12లో 1-2 పోయినా కూడా మరలా ఆ 12 రాయాల్సిందే. అటువంటి పరిస్థితి అప్పుడు పూర్వకాలంలో ఉండే ఆ పద్ధతి. అలా ఉంటే ఎవరు పాస్ అవుతారు చెప్పండి? ఎవరు కూడా పాస్ కాలేరు. తర్వాత కాలంలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అవుతారో అదే రాసుకునేటువంటి ఆ పద్ధతి వచ్చింది. మరి ధర్మశాస్త్రం కూడా ఎంత కఠినమైనదంటే
మరి ఆ 100 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా ఆ 100 ఆజ్ఞలు మరి పాటించిన వారు అవుతారు. అంత కఠినమైనటువంటిది. ఎవరు కూడా ఇజ్రాయెల్లో ఒక్కరు కూడా దాన్ని పాటించలేకపోయి మరి పాపంలో పడిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చినది మంచి ఉద్దేశంతో ఇవ్వబడినా దానిలోని ఆజ్ఞలు పాటించలేక వారు పాపంలో పడిపోయారు. మరి వారిని ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక చెరగా బంధించేసింది. ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలను మరి చెరగా బంధించేసింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ధర్మశాస్త్రం అటు ఇజ్రాయేలీలకు అన్ని జనులకు అడ్డుగోడగా ఉంది గనక దేవుడు దాన్ని కొట్టివేయాలని ఆలోచించాడు. ధర్మశాస్త్రం మరి ఎవ్వరు కూడా నెరవేర్చలేకపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రం నా పిల్లల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలని వీరికి ఇస్తే వీరు మరలా పాపం చేసి మరి భయంకరమైనటువంటి పరిస్థితికి లోనైపోయి నా శిక్షకు పాత్రలు అవుతున్నారు, వారు చంపబడుతున్నారని ఆలోచన చేసి అటు ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కఠినంగా వారి మీద మోపబడినందుకు మరి దేవుడు మరలా పునరాలోచన చేసి నా పిల్లల్ని ఎలాగైనా రక్షించుకోవాలి, మరి నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, మరి పాపం మరి పాపానికి అలవాటు పడిపోయి పాపంలోనే మరి మరణిస్తున్నారు, నా ఆజ్ఞలకు లోబడక ఇంకా ఎక్కువగా పాపులైపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలని దేవుడు పునరాలోచించాడు. మరి అదేవిధంగా అన్ని జనులకు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ మరి వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు గనక దేవుడు ఆలోచించేసి ఈ ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా మరి తీసివేసి కొట్టివేసి నా పిల్లల్ని రక్షించుకోవాలని దేవుడు సంకల్పించాడు. పౌలు గారు ఒక సందర్భంలో ఒక మాట అంటారు, అంటే ధర్మశాస్త్రము చెరగా మోపబడింది అంటాడు. గలతీ పత్రికలో పౌలు గారు ధర్మశాస్త్రం మనకు చెరగా మనల్ని అందరినీ కూడా బంధించిందని చెప్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసం వెల్లరి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ధర్మశాస్త్రం ఏం చేసిందట? ధర్మశాస్త్రం వారిని అందరినీ చెరలో ఉంచబడినట్టు వారిని అందరినీ కూడా బంధించేసిందట. దాంట్లో నుంచి ఎవ్వరు కూడా రాలేకపోతున్నారు. ఇజ్రాయేలీలు అనేటువంటి ఎవ్వరు కూడా మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. దాన్ని నెరవేర్చినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. మరి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని తీసివేయాలని నా పిల్లలకు దాన్ని భారంగా ఉంచకూడదని మరి తీసివేయడం జరిగింది. రోమపత్రిక 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఆజ్ఞలు లేనప్పుడు ఏది చేసినా సరిపోతుంది. ఒకసారి ఆజ్ఞ వచ్చిన తర్వాత దాన్ని పాటించి ఖచ్చితంగా పాటించి తీరాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల జీవితము మరణము. మరి ధర్మశాస్త్రం లేనప్పుడట పాపము మృతము అంటున్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు మరి గొడవ పడ్డారు, అది పాపం అని వారికి తెలియదు. మరి దొంగతనం చేశారు, పాపం అని వారికి తెలియదు. వ్యభిచారం అని చేశారు, పాపం అని వారికి తెలియదు. అప్పటికి క్రియలు ఉన్నప్పటికీ ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందట? నీకు పాపం అంటే ఏందో తెలియజేసిందట. దొంగతనము తప్పు, వ్యభిచారము తప్పు, అబద్ధము తప్పు, నరహత్య తప్పు. ధర్మశాస్త్రం వారికి పాపాన్ని గుర్తు చేస్తుంది. పాపం
చేస్తున్నావని ప్రతిసారి హెచ్చరిక చేస్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేయలేక వారందరూ కూడా మరి బానిసత్వంలోకి, చెరలోకి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రం లేనప్పుడు దొంగతనం పాపం అని తెలియదు. ధర్మశాస్త్రం లేనప్పుడు వ్యభిచారం పాపం అని తెలియదు. ధర్మశాస్త్రం లేనప్పుడు నరహత్య పాపం అని తెలియదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఇవన్నీ తప్పు 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 అనేటువంటి దానిని సూచిస్తూ మరి దానికి ఆజ్ఞలకు లోబడలేనటువంటి వారిగా వారందరూ కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు దాన్ని కఠినమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా తీసివేయాలని ఆలోచించాడు. ఒకసారి మనం ఆలోచిస్తే మనకు ధర్మశాస్త్రం ఉందనుకోండి, ఎంతమంది మరి ఈ మతంలో ఉంటారు? మతం అని కాదు కానీ యూదా మతం గురించి చెప్తున్నాం మనం. ఏమి మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడితే మనం ఎంతవరకు చేయగలుగుతాం ఒకసారి ఆలోచించండి. అది చాలా కఠినమైనటువంటిదే. అయినప్పటికీ మరి అది తప్పు కాదు అని అంటున్నాడు. మరి దేవుడు మరి పాపాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి పాపాన్ని ప్రోత్సహించాడా? కాదు. అట్లా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మంచి ఉద్దేశంతో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దాలని ధర్మశాస్త్రం ఇస్తే దాన్ని పాటించలేక పాపులైపోయి ధర్మశాస్త్రం అనేటువంటి చెర కిందికి వారందరూ కూడా వెళ్ళిపోయారు. అదే విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తూ రోమపత్రిక 7వ అధ్యాయం 12-13 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 12-13 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రమట పరిశుద్ధమైనదట, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనది. దేవుడు మంచి ఉద్దేశంతోనే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ వారు నెరవేర్చలేకపోయారు. వారందరూ కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితిలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరి మనుషులందరికీ స్వతంత్రాన్ని అనుగ్రహించాలని, అంటే మరి ఇజ్రాయేలీలకు స్వతంత్రాన్ని అనుగ్రహించాలని, అదేవిధంగా అన్యులు దూరంగా ఉన్నారు వారిని కూడా ఇద్దరిని ఉభయులను ఏకం చేయడానికి మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము మరి దాన్ని తనపై వేసుకొని వారి యొక్క పాపాలన్నింటినీ తనపై వేసుకొని ఆ బలమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బలహీనపరిచాడు, శక్తి లేకుండా చేశాడు. మరి బలహీనమైనటువంటి దానిగా యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చి దాన్ని బలహీనపరిచాడు ధర్మశాస్త్రాన్ని. యేసుక్రీస్తు వారు ఏ తప్పు ఎప్పుడు కూడా చేయలేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటించడమే కాకుండా అప్పటి వరకు మరి ధర్మశాస్త్రం ఎగతాళి చేసినట్టుగా మనుషులను ఎవ్వరూ నెరవేర్చలేనటువంటి వారు ఉన్నారన్నట్టుగా మరి మనుషులను తక్కువ స్థాయిలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఆజ్ఞలు మరి నెరవేర్చడమే కాకుండా ఇజ్రాయేలీల మీద మోపబడినటువంటి ఆ పాపాన్ని అంతటిని తనపై వేసుకొని తన శిలువ యాగము చేత దాన్ని బలహీనపరిచాడు. ఆ చెరలో బంధింపబడినటువంటి వారిని అందరినీ విడిపించుట కొరకు యేసుక్రీస్తు వారు ఆ బలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తన శిలువ త్యాగం చేత దాన్ని బలహీనపరిచి మరి మనకు స్వతంత్రులుగా, యూదులకు, ఇజ్రాయేలీలకు స్వతంత్రులుగా చేశాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఈ సందర్భం అర్థం కావాలంటే ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాలు. కాదమ్మా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. చాలు. మనిషికి మరణం ఎందుకు వస్తుంది? పాపం చేయడం వల్ల మరణం వస్తుంది. మనిషికి మరణం ఎప్పుడు వస్తుంది? పాపం చేయడం వల్ల మరణం వస్తుంది. ఆ మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రం. ఆ పాపానికి ఉన్నటువంటి బలమట ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు మరి తనపై వేసుకొని ఆయన ఏ తప్పు చేయనప్పటికీ, ఏ దోషము లేనప్పటికీ వారి యొక్క పాపాలన్నింటినీ తనపై వేసుకొని వాళ్ళందరినీ కూడా స్వతంత్రులు చేశాడు. వారందరూ కూడా అప్పటి వరకు ఆ ధర్మశాస్త్రం అనేటువంటి ఆ చెరలో బంధింపబడినటువంటి వారిని
ఆయన త్యాగం చేత వారందరినీ కూడా విడిపించి స్వతంత్రులుగా చేశాడని మరి పౌలు గారు గలతీ పత్రికలో చెప్తాడు. వారిని అందరినీ ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించి వారిని అందరినీ కూడా స్వతంత్రులను చేశాడు. మరి 1947 సంవత్సరం వరకు మన భారతదేశానికి స్వతంత్రం లేదు. అప్పటి వరకు ఆంగ్లేయుల పాలన ఉంది. వాడు ఏది చెప్తే అదే చేయాలి. అదేవిధంగా ధర్మశాస్త్రం కూడా అప్పటి వరకు కఠినంగా మరి ఇజ్రాయేలీల మీద మోపబడింది. వారందరూ కూడా ఆ స్వతంత్రం లేక పాపంలో ఉండి మరణించేటువంటి ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు వారు మనల్ని కూడా స్వతంత్రులుగా చేశాడని మరి పౌలు గారు గలతీ పత్రికలో మరి మాట్లాడుతూ, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి చాలు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటే అప్పటి వరకు యూదులకు ఇజ్రాయేలీలకు స్వతంత్రం లేదా? లేదు. అప్పటి వరకు వారంతా కూడా మరి ఆ ధర్మశాస్త్రం అనేటువంటి చెర కింద బంధింపబడిపోయారు. ఎప్పుడు ఏ తప్పు చేస్తే మరణం వస్తుంది అనేటువంటి భయంతో బతికారు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చివరికి మరణమైనా దానికి వెనుకాడేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా చనిపోవాల్సిందే. దేవుడు పునరాలోచన చేసి మరి ఈ ధర్మశాస్త్రాన్ని మరి తీసివేయాలని ఆలోచించి క్రీస్తును మన కొరకు, యూదుల కొరకు, ఇజ్రాయేలీల కొరకు ఈ లోకానికి పంపడం జరిగింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5వ వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడేను. యేసుక్రీస్తట మరి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రానికి లోబడ్డాడంట. లోబడి మనల్ని కూడా యూదులను, ఇజ్రాయెల్ని స్వతంత్రులు చేసి మనల్ని కూడా కలిపాడు యేసుక్రీస్తు వారు. ఈ కార్యం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు మరి ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని రోమపత్రికలో ఒక మాట చెప్తూ, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలు. యేసుక్రీస్తు వారట ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడంట. ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. ఇక ధర్మశాస్త్రం వారి మీద అధికారం చేయదు. ధర్మశాస్త్రం ఇజ్రాయేలీల మీద పెత్తనం చెలాయించదు. వారిని అందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ఆ ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారు తన త్యాగం ద్వారా సమాప్తి చేశాడు. ఆ సమాప్తి చేయడమే కాకుండా మనందరికీ కూడా క్రొత్త నిబంధన అటువంటి ఇచ్చారు యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధనలో మీరు తప్పు చేస్తే ఏమైనా శిక్ష పడుతుందా? దొంగతనం చేస్తే ఏమైనా తప్పు శిక్ష పడుతుందా? అబద్ధం ఆడితే శిక్ష పడుతుందా? పడుతుంది. ఎప్పుడు పడుతుంది? చనిపోయిన తర్వాత పడుతుంది. మనకు భూమి మీద అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈ క్రొత్త నిబంధనలో మనకు ఇవ్వబడినటువంటి అదృష్టం ఏంటంటే కఠినమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తీసేసి వారిని రక్షించాలనుకున్నాడు. అన్యులుగా ఉన్నటువంటి మనల్ని కూడా ఏకం చేసి మరి మనల్ని కూడా రక్షించాలనుకున్నాడు దేవుడు. మరి నూతన నిబంధన ఇవ్వడం ద్వారా మనకు వెసులుబాటు వచ్చింది. మన పాపములు క్షమించుకోవడానికి సమయం దొరికేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అదే చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక, ఆయన కొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. అదృశ్యం అంటే ఇంకా మీకు కనిపించదు. ధర్మశాస్త్రంతో పని లేదు. మనకు పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఇజ్రాయిల్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, భక్తులు అంటే ఏంటి, న్యాయాధిపతులు అంటే ఏంటి, దేవుని పాలన అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి
పాత నిబంధనను మరి జతపరచడం జరిగింది కొత్త నిబంధనకు. ఆ చరిత్ర తెలుసుకుంటేనే నీకు ఇది అర్థమవుతుంది గనక అది ఖచ్చితంగా ఉండాలి మనకు. అది అర్థం అవుతేనే ఇది అర్థమవుతుంది. డైరెక్ట్ ఇది ఇచ్చాడు అనుకో మీకు ఏం అర్థం కాదు. గనక యేసుక్రీస్తు మనకు క్రొత్త నిబంధనను ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యం అవటకు సిద్ధంగా ఉన్నది. అది అదృశ్యమైపోతుంది. మీకు ధర్మశాస్త్రంతో పని లేదు. మరి యూదులను స్వతంత్రులుగా చేశాడు. మిమ్మల్ని కూడా దేవుడు వారితో ఏక పట్టణస్థులుగా వారితో జతపరిచాడు. స్వతంత్రం మన అందరికి అనుగ్రహించాడు. మరి అదేవిధంగా మరి వీరు అనుకున్నటువంటి చెరను చెరగా కొనిపోవటం అంటే ఈ సందర్భాలన్నీ మనకు ఏం చెప్తున్నాయంటే పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సందర్భం, నోహు గారి కాలంలో పాపం అనేటువంటి చెరలో బంధింపబడిపోయిన వారు అని అర్థం చేసుకోవాలి. ఎఫ్ఎస్సి పత్రికలో రాసినటువంటి ఆ సందర్భం చెరను చెరగా తీసుకుపోయాడంటే మనుష్యుల పైన ధర్మశాస్త్రం మరి ఏలుబడి చేస్తుంది, అధికారం చేస్తుంది కనుక దాన్ని చెరగా బంధించి యేసుక్రీస్తు వారు తీసుకువెళ్ళిపోయారు పరలోకానికి. యేసుక్రీస్తు వారు చెరలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ను విడిపించి దాన్ని చెరగా బంధించి తీసుకుపోయాడు. అది దాని అర్థం. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి చెరను చెరగా కొనిపోవటం అంటే ధర్మశాస్త్రం అనేటువంటి చెర అని మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ సందర్భాలను బట్టి. పేతురు గారి పత్రికలో ఉన్నటువంటి చెర అనేటువంటి సందర్భం ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు పాపం అనేటువంటి చెరలో ఉంచబడ్డారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి సందర్భం అర్థమవుతుంది కదా. చెరను చెరగా అంటే ధర్మశాస్త్రం అనేటువంటి చెర అనే అర్థం చేసుకోవాలి. మరి వీరు అనుకుంటున్నట్టుగా, క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా మరి పరిశుద్ధులని పరలోకానికి తీసుకుపోయాడు అనేటువంటి ఒక అపోహ ఉంది కదా. ఎవరైనా మరి పరలోకానికి వెళ్ళారని మనం ఆలోచిస్తే మనకు మంచి సందర్భాన్ని యోహాను సువార్తలో దేవుడు రాయిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. యేసుక్రీస్తు వారే పరలోకం నుంచి వచ్చారు. ఆయన్నే తన శిలువ యాగం చేసి ఆయనే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడు తప్ప పరలోకానికి ఎవ్వరు కూడా పోలేదు. కనుక క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా మరి ఎవ్వరు కూడా యేసుక్రీస్తు వారు ఎవరిని పరిశుద్ధులని ఇంతవరకు పరలోకానికి తీసుకువెళ్ళలేదు. మరలా చెప్తున్నా, పేతురు గారి సందర్భంలో సందర్భం మనుషులు పాపం అనేటువంటి చెరలో బంధింపబడ్డారు. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి సందర్భం చెరను చెరగా యేసుక్రీస్తు వారు కొనిపోయారంటే ధర్మశాస్త్రం అనేటువంటి చెరను ఆయన చెరగా తీసుకుపోయాడని మనం అర్థం చేసుకోవాలి. గనక వాక్యాన్ని పరిపూర్ణంగా మనం అవగాహన చేసుకుంటే తప్ప మరి అర్థం కాదు. గనక నేనే ఈ పాఠాన్ని ఎన్నోసార్లు చదివితేనే మీకు ఇంత చెప్పగలుగుతున్నా, లేకపోతే నేను కూడా చెప్పలేను. ధర్మశాస్త్రం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పౌలు గారు. ఆయన గమాలియేల్ అనేటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుడైన ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు గనక దేవుడు యేసుక్రీస్తు వారు మరి పౌలు గారిని ఎంచుకొని ఆయన ద్వారా ధర్మశాస్త్రం నుంచి పాపం నుంచి ఎలా విడుదల పొందారో ఆయన ద్వారానే ఎన్నో పత్రికల్లో ధర్మశాస్త్రం గురించి రాయించాడు. కనుక మీకు ఈ పాఠం బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. కనుక ఆ సందర్భాన్ని మనం ఏం ఆలోచన చేయాలి? చెరను చెరగా అంటే ధర్మశాస్త్రం అనేటువంటి చెరను యేసుక్రీస్తు వారు తీసుకుపోయాడని మనం గ్రహించుకొని మరి బ్రతకాలను కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ముగిస్తున్నాను. హలో, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చక్కటి